సార్ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా, ఇప్పుడు హాస్పిటల్లో మేలుకు అంటే అందరి ఆశీర్వాదం వల్ల ఆయన బయటకు వచ్చారు. దాని గురించి మా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజాయితీకి నిలువెత్తు రూపం. ఆయన ఎలాంటి స్వార్థం లేనటువంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషికి మంచి జరుగుతుంది. ఆయనకి జరిగినటువంటి ఈ అనారోగ్య సమస్య వల్ల చాలా మంది పూజలు చేశారు. ఆయన త్వరలోనే కోలుకోవాలని ప్రార్థన చేశారు. ఇండియా మొత్తం కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఎవరికి తోసిన విధంగా వారు దైవ ప్రార్థన చేస్తూ ముందుకెళ్లారు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా కోరుకున్నారు పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని. నిజంగా ఆయన తొందరగానే కోలుకున్నారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వానికి, ఆయన మంచితనానికి, ఆయనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా భగవంతుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘ రాజకీయాల్లో ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. దేశంలోనే ఒక అద్భుత పర్సనాలిటీ, దేశంలోనే ఒక మంచి మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకుడిగా ఎదగడం, ఒక స్వచ్ఛమైన ప్రేమతో అందరూ సమానంగా బాగుండాలని ఆలోచించే వ్యక్తి. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా వస్తుంటారు. మన దేశ చరిత్ర, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చూస్తే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కొంతమంది వచ్చారు. చక్కగా కొంతమంది ప్రజల మద్దతు పొంది చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి చరిత్రకారులు అందరికంటే కూడా కొంచెం పై స్థాయిలో సొంత డబ్బుతో రాజకీయం చేస్తూ, క్షణాలలో పనిచేస్తూ, అంటే ఆపద అని ఎక్కడ వినిపించినా, అవసరం ఎక్కడ కనిపించినా తప్పనిసరిగా ముందుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి వేళ చిన్న అనారోగ్యం పాలయ్యారు. అది క్యూర్ అయింది. ఒక 10 రోజుల్లో బయటకు వచ్చి మళ్ళీ అన్ని కార్యక్రమాలు కూడా సక్రంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ దిక్సూసి అంటే వేళ కేంద్ర ప్రభుత్వంతో ఎన్నో విధాలుగా ఎంతో సఖ్యతగా ఉండి ఫండ్ తీసుకొచ్చే విషయంలో, అభివృద్ధి చేసే విషయంలో ముందుకెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సహకారం తీసుకుంటూ ఎక్కడా కూడా ఎలాంటి అవసరం ఉన్నా ముందు ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. అక్కడ ఉద్యోగాలు లేవు పిల్లలకి, యువతకి. ఎందుకంటే ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు లేవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వెనకబడిన మాట వాస్తవం. ఎందుకంటే అంతా కూడా మన హైదరాబాద్ రాజధాని మీద ఆధారపడి ఎన్నెన్నో కంపెనీలు పెట్టి భవిష్యత్ అంతా ఇక్కడ నిర్మించుకున్న తర్వాత విడిపోయినటువంటి రాష్ట్రం విడిపోయిన తర్వాత దాన్ని బాగు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అరకొరగానే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆయన ఆలోచన లేకపోవడం, రాష్ట్ర భవిష్యత్తుపై ఆలోచన లేదు, ఆయన పరిపాలనపై ఆలోచన లేదు. ఏవో సంక్షేమ పథకాలు ఇస్తే అందరూ కూడా నాకే కట్టుబడి ఉంటారనే ఆలోచనలో ముందుకెళ్ళిపోయాడు తప్ప ఫ్యాక్టరీలు నిర్మించాలనో లేకపోతే ఐటీ కంపెనీలు పెట్టాలనో పెట్టుబడులు తీసుకురావాలన్న ఆలోచన లేకుండా సరైన ప్రగతిని కాంక్షించకుండా ఆయన అలా సతికిలు పడిపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆలోచనతో ముందుకెళ్తుంది. ఈ చక్కటి కలయికతో ముందుకెళ్తున్నప్పుడు చిన్న అనారోగ్యాలు ఏం చేయవు బ్రదర్. ఎందుకంటే సార్ ఇలా ఇప్పుడు దేశ చరిత్రలో నాకు తెలిసి ప్రధానమంత్రి గారు డైరెక్ట్ ఫోన్ చేసి ఒక డిప్యూటీ సీఎంతో మాట్లాడడం ఇంతవరకు జరిగి ఉండదు. కానీ ఒక డిప్యూటీ సీఎంకు బాగాలేదంటే దేశ ప్రధాని డైరెక్ట్ ఫోన్ చేసి మీరు అనారోగ్యంతో కోలుకోవాలని ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కానీ, ఆయన మంచి కోరుకోవడం కానీ, ఇది ఎలా అనుకుంటున్నారు? వాస్తవం కదా, అది మంచికి దక్కిన గౌరవం, మానవత్వానికి దక్కిన గౌరవం. ఎందుకంటే వేళ ప్రపంచ స్థాయి చరిష్మా సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దేశ స్థాయి చరిష్మా అంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే తెలుగువాడు గర్వంగా కాలరెత్తుకుని మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లాడు. పరిపాలనలో కానీ, మంచితనంలో కానీ, ఆపదలో ఆదుకునేలో కానీ పవన్ కళ్యాణ్ గారికి మరెవరు సాటి లేరు అన్నంత విధంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయనకి చిన్న ఆపరేషన్ జరిగిందని పోతే తక్కువని ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటో కంగారు పడి అలా అంత స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి గారు కూడా వాకప్ చేశారంటే ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. లేకపోతే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఎలా సంపాదించామా అనే ఆలోచనలోనే ఉన్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆర్థిక ఉగ్రవాదిగా మారిపోయాడు. ఈ ఆర్థిక ఉగ్రవాదిగా మారిపోయి బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తున్నారు. దిక్కుతోసిన స్థితిలో యువతరం ఉండిపోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ముందుకు రావాలి. పవన్ కళ్యాణ్ ఒక్కరే వస్తే సరిపోదు, అలాంటి గొప్ప వ్యక్తులు రావాలి.
చాలా మంది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ హెల్త్ బాగుండడం కోరుకున్నాడు. మరి ప్రాణ స్నేహితులు ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకోలేదు? ఎందుకు కోరుకోరమ్మా? ఆయన వెళ్ళి పరామర్శించారు, మాట్లాడారు. ప్రతిదీ సోషల్ మీడియా వస్తుందా? ఈయన ప్రత్యర్థి కాబట్టి ఆయన కోరుకోవడం తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేయని నేను కోరుకుంటాడు. కాబట్టి నేను ఏమంటానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే కాదు, ఎవరైనా కానీ ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు రాజకీయంగా ప్రత్యర్థి అయినా ఆయన బాగునే కోరుకోవాలి, సావాలని ఎవరు కోరుకోకూడదు. నేను ఏమంటానంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలితే అది నిజంగా జరిగిందా లేదా, ఆ బతుమ్మ కావాలని చేశాడని చెప్పి పవన్ కళ్యాణ్ వీడియోలు బయటకు వచ్చాయి. అవును, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉచ్చనీచాలు లేకుండా మంత్రులతో పనికిమాలిన విధవులతో ఎన్నో విధాలుగా తిట్టించి పిల్లల్ని, వారి బిడ్డల్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా మానభంగం చేస్తానని చెప్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంత తొందరగా మనసు ఎలా వస్తుందమ్మా ఆయన పొగడానికి? వాస్తవంగా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈవేళ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నాడంటే పవన్ కళ్యాణ్ మంచితనం, మానవత్వం గురించి ఆలోచించిన వ్యక్తి కాబట్టి కనీసం ఇలాంటి వ్యక్తి ఆపోజిట్ గా నాకు ఎదురుగా ఉండాలని ఆలోచన చేశాడు కాబట్టి ఇవాళ బాగుండాలని కోరుకున్నాడు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మానవత్వం ఉన్న మనిషిగా ప్రతి ఒక్కరు కోరుకోవాలా. వాళ్ళు గొడవల్లో ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు కోరుకోలేదంటే అప్పట్లో ఆ రకంగా ఉంది, ఆ రకమైన రాజకీయాలు నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాంతరంగా వాళ్ళ మనుషులు తిట్టడం, అలాంటప్పుడు తొందరగా ఎవరు కూడా స్పందించరు. ఎంత మానవత్వం ఉన్నా స్పందించరు. అది రాజకీయాల్లో ఉండేటటువంటి పని. కాబట్టి నేను ఏమంటానంటే ఎక్కడ కష్టం ఉన్నా, ఎక్కడ నష్టం జరుగుతున్నా రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆపదలో అండగా నిలబడాలి. అది ఎవరైనా కానీ, జగన్మోహన్ రెడ్డి అయినా కానీ. జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి అడుగుతున్నావు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆపదలో ఉంది. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయమని చెప్పండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్